అంతవరకు కుటుంబ పేకాట ఈ రాష్ట్రంలో లేదు. కానీ మీకు అసలు కనీసం విదేశీ మద్యం అనే దానికి మీనింగ్ తెలియదు, కానీ చర్చల్లో పాల్గొంటారు. విదేశీ మద్యం దొరకంది ఎక్కడ? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమంటున్నావు? ఎవరిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం అనేది? నిన్న అంటున్నా నేను. ఏం మాట్లాడుతున్నాను? తెలియదు. ఏం తెలియదు ఏంటి? ఏం తెలియదు ఏంటి? నీకు తెలుసా విదేశీ మద్యం గురించి? మళ్ళీ ఎందుకు మాట్లాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటున్నావు. విదేశీ మద్యం గురించి ఎందుకు తెలియదు? మాకెందుకు తెలియదు? విదేశీ మద్యం తెలంగాణ దొరకట్లేదా? తెలంగాణ దాగట్లేదా? ఏదో పెద్ద కొత్త పదార్థంలా చెప్తున్నారు. లిమిట్ ప్రకారము ఆ ఎయిర్పోర్ట్ లోనైనా ఎక్కడైనా కూడా అనుమతిస్తారు తీసుకొచ్చుకోవడానికి, కానీ లిమిట్ మించి ఉన్నాయని చెప్పేసరి పోలీసుల రిపోర్ట్ చెప్తుంది. నీకు రిపోర్ట్ చదివిండ్రా మీరు? ఇప్పుడు ఏంటంటే 12 బాటల్స్ దొరికినాయని చెప్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివిండ్రా? విజయ్ మధ్యూర్ ఆల్రెడీ ఇవన్నీ కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్ట్ మీరు చదివిండ్రా? ఇదండి అన్ని రిపోర్ట్లు చదివినా కనుకనే నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీరు చదివారా? కేసు నమోదైంది, ఎంక్వైరీ జరుగుతుంది. కేసు గురించి అడిగేదానికి ఆన్సర్ చెప్పండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీరు చదివారా? తాతామధు గారు ఒకసారి ఆ రిపోర్ట్ లో ఏముందో మీరు ఒకసారి చెప్పండి. రిపోర్ట్ లో 450 ml 450 ml ఎక్సెస్ ఆఫ్ ద ఫారిన్ లిక్కర్ అండ్ 750 ml ఆఫ్ ద ఎక్సెస్ లిమిట్ లో ఉన్నది దేశీ మద్యం అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. అమ్మాయి శ్రీలత అనేటువంటి సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్టు అఫీషియల్ గా పబ్లిష్ అయింది, ఈవెన్ మీడియాలో వచ్చింది. సో దాంట్లో ప్రొసీజర్ ఉంది. 450 ml ఎక్సెస్ నీకు దొరికితే దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఫైన్ వేస్తారు. దానికి ఒక రూల్ ఉంది. కానూన్ మేము తయారు చేయలేదు, బీఆర్ఎస్ కానూన్ కాంగ్రెస్ తయారు చేయలేదు. దానికి ఒక పద్ధతి ఉంది. నేను కూడా అమెరికాలో 20 సంవత్సరాలు ఉండొచ్చినా అండి. విదేశీ మద్యానికి ఉన్న రూల్స్ గైడ్లైన్స్ పూర్తిగా అందరికంటే ఎక్కువ తెలిసినా అండి. ఎంత తెచ్చుకోవచ్చు, ఎంత స్టాక్ చేయొచ్చు, ఎన్ని లీటర్లు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఒకవేళ ఎక్సెస్ మద్యం ఉంటే ఎంత ఫైన్ వేస్తారు, ఎవ్రీథింగ్ వీ నో. కానీ అది తెలియకుండా ఏదో విదేశీ మద్యం పెట్టారు. విదేశీ మద్యం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ రాష్ట్రం కాదు, ఎంటైర్ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు విదేశీ మద్యం వాడుతున్నారు. ప్రతి ఇళ్లలో ఫంక్షన్స్ లో పెడుతున్నారు. ఇది వాస్తవం. అది కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీయా, తెలుగుదేశం అనేది సంబంధం లేదు. ఎవరికైతే డ్రింక్ ఆల్కహాల్ అలవాటు ఉందో, ఫంక్షన్స్ కొంచెం హై ఎండ్ పార్టీస్ ఇస్తున్నారో, ఎవరికైతే ఆర్థికంగా స్థితిమంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫారిన్ లిక్కర్ వాళ్ళ యొక్క పార్టీలలో వాడుతున్నారు. ఇది వాస్తవం, అందరికి తెలిసిన విషయమే. ఇది దాని మీద చర్చ ఎందుకు? ఎవరైనా పెట్టుకుంటారు. ఇంట్లో దావత్ జరుగుతుంది, దాని తాతగారు ఇప్పుడు ప్రధానంగా మీ హరీష్ రావే గాని కేటీఆర్ గాని మేము మా ఫ్యామిలీ ఫంక్షన్ ఇదని చెప్పి ఫ్యామిలీ ఫంక్షన్ లో బాజాప్తుగా మీరు మందులు అవుతున్నాం. మీరు మాట్లాడేది ఎవరు నాకు తెలియదు. ముందు మీరు మాట్లాడేది ఎవరో రివీల్ చేయండి. ఎవరెవరు ఉన్నారండి చర్చల్లో? నా పేరు సతీష్ అండి, కాంగ్రెస్ పార్టీ. సరే, ఓకే, చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, నీవు నిత్యం ఒప్పుకున్నావు. బాగా బలిసిన దాంట్లో ఇటువంటి లిక్కర్స్ పార్టీ అంటే జరుగుతుంటాయి, విదేశీ మాధ్యంతోనే దావతులు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పిండ్రు మీరు. ఓకే, వాళ్ళు అదే మాట కేటీఆర్ గారు చెప్తే అయిపోయాయి కదా, హరీష్ రావు చెప్తే అయిపోయాయి కదా. మా అధికార పార్టీ బుర్రదలడం ఎందుకు? ఏమని చెప్పాలంటున్నా? చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పిండు పార్టీ ఇస్తుంది, దావత్ చేసుకుంటారు. దానికి ఏముంది? మీరు చేసుకోవట్లేదు దావత్తులు? అవును, మీరు ఎవరు మంత్రులు చేయట్లేదా, ఎమ్మెల్యేలు చేయట్లేదా? మీ ఎమ్మెల్యే ఇచ్చిన దావత్ నేను కూడా పోయినా, దానికైనా ప్రూఫ్ కావాలా నీకు? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన దావత్లకి నేను పోయాను, దానికైనా ప్రూఫ్ కావాలా? అట్లా కాదు కదా. మీరు ఇష్యూ బేస్ మీద మాట్లాడండి. ఆయన విజయ్ మద్దూరి చెప్తుడు క్లియర్ కట్ గా, నాకు రాజుపాకల గారు ఇచ్చిండ్రు ఈ కొకైన్ నేను వాడానని ఆయనే చెప్తున్నట్టు రిపోర్ట్ ఉంది. విజయ్ మద్దూరి ఇచ్చిన మీ ఫోన్ నెంబర్ నాకు పంపండి. విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్, కన్ఫెస్ అయిన స్టేట్మెంట్, ఈ రోజు స్టేట్మెంట్ మీకు పంపిస్తా. విజయ్ మద్దూరి ఏం చెప్పాడు అనేటువంటిది మీకు యాంకర్ గారి ఇద్దరికి పంపిస్తా. విజయ్ మద్దూరి ఈ రోజు ఏం చెప్పాడండి? కొకైన్ వాడిండ్రా, వాడలేదా? విదేశీ మద్యాన్ని లిమిట్ కన్నా మించి మీరు యూజ్ చేసిండ్రా, చేయలేదా? ఇవన్నీ కూడా పోలీసు విచారణలో, ఎక్సైజ్ విచారణలో తెలుసు.
మీరు పోలీసు విచారణ చేసుకోవద్దని చెప్పట్లేదు, ఆయన లీగల్ గా ప్రొసీడ్ అయ్యి చేసుకుంటే అది కాదు. మీరు పోలీసు రిపోర్ట్లలో ఏముంది, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంది, అన్ని కోర్టులో దాని గురించి చర్చ కాదు. మా ముఖ్యమంత్రి వినండి తాతారావు గారు, ఇప్పుడు ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారే కానీ మా అధికార పార్టీయే కానీ మిమ్మల్ని ఏమన్నా అన్నదా? మీరే మాట్లాడుతూ ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తుంది, మేము ప్రైవేట్ ఫంక్షన్స్ చేసుకోవద్దా అని చెప్పేసి మీరు మా మీద ఎగబడి మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వం మీద. మీ ప్రభుత్వం మీద మరి మీరు పంపిన పోలీస్ మీరు చేస్తుందా, పోలీసు మా చేతుల్లో ఉందా? ఏంటంటే ఒక విఐపి ప్లేస్ లో ఒక మాజీ మంత్రి గారి కుటుంబంలో పార్టీ జరుగుతున్నప్పుడు పోలీసు రక్షణ ఉండదా? ఎవరి రక్షణ? పోలీసుల రక్షణ కుకైన్ కి సంబంధించి నిర్ధారణ అయినట్లు విజయ మగ్దూరికి సంబంధించి ఒక వార్త వస్తుంది, దానికి సంబంధించి మీరేమంటారు? వినండి ఒక్కసారి మీరు ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయొద్దు. ఫస్ట్ థింగ్, పోలీస్ ఎఫ్ఐఆర్ లో ఏముందనేది చెప్తున్నారు. మీకు అదే చెప్తున్నాను, పోలీస్ ఎఫ్ఐఆర్ ఏముందనేది కంటే విజయ్ మద్దూరి ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది మీ దగ్గర ఉందా? ఆయన ఓపెన్ గా ఈ మీడియాకు మాట్లాడాడు. ఆయన ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్, ఆయన క్లియర్ గా విషయం చెప్పాడు ఏం జరిగింది అనేటువంటిది. ఆ విషయం గురించి మీరు మాట్లాడలేదు, పోలీస్ ఎఫ్ఐఆర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే పోలీసుల ఎఫ్ఐఆర్ కి సంబంధం లేదంటారా? పట్టుకున్నటువంటి పోలీసు టోటల్లీ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే మీ ఉద్దేశంలో కావాలనే పోలీసులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీలత గారు క్లియర్ గా మాకు అక్కడ ఏమీ దొరకలేదు, ఓన్లీ మందు బాటిల్స్ మాత్రమే ఇవి దొరికినాయి, వాటిని సీజ్ చేశాము, మా పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మేము చేశాము అని చామ చెప్పింది. అట్లాగే స్టేట్ జాయింట్